అమైనో యాసిడ్స్ అంటే ఇప్పుడు మనందరికీ తెలుసండి. ఇప్పుడు ప్రోటీన్ ఒకటి తయారవ్వాలంటే, ఒక ప్రోటీన్ తయారవ్వాలంటే దాంట్లో అమైనో యాసిడ్స్ కంపల్సరీ. అంటే అమైనో యాసిడ్స్ కొన్ని చైన్‌గా ఏర్పడితే ఒక ప్రోటీన్ తయారవుతుంది. అమైనో యాసిడ్స్‌లో 2 రకాలు ఉంటాయి. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి మన 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 శరీరం తయారు చేసుకుంటుంది. కానీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మాత్రం కంపల్సరీగా ఆహారం ద్వారా మనం తీసుకోవాలి. ఎందుకంటే అది బాడీలో తయారవ్వవు. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి మనం బయట నుంచి ఆహారం ద్వారా తీసుకోవాల్సిందే. అందుకనే వాటిని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారు. అవి బాడీలో తయారవ్వవు. అవి రకరకాల మనం తినే ఆహార పదార్థాల్లో వస్తుంది. ఈ మధ్య ఈ కీన్వా అనే గింజలు వస్తున్నాయి. చాలామంది తింటున్నారు. చాలా మంచి ఆహారం ఇది. దీంట్లో అన్నీ ఉంటాయి. ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ మొత్తం టోటల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్.